ప్రకాశం జిల్లా సింగరాయకొండ పాకాల బీచ్ వద్ద విషాదం నెలకొంది. సముద్రంలో స్నానాలకు వచ్చి 5గురు గల్లంతయ్యారు. అందులో 3 మృతి చెందగా స్థానిక మత్స్యకారులు ఒకరిని కాపాడారు. గల్లంతైన మరొకరి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఇక మృతులు పొన్నలూరు మండలం తిమ్మపాలెంకి చెందిన వారిగా గుర్తించారు. ఈ పాకల సముద్ర తీర ప్రాంతంలో విషాదం చోటుచేసుకుంది. దీనికి ప్రధానమైన కారణం సెలవులు కావటము, అదేవిధంగా సంక్రాంతి పండుగ కావడంతో అందరూ మంచిగా ఎంజాయ్ చేద్దామని చెప్పేసి పాకల సముద్ర బీచ్కి వచ్చారు. ఈ పాకల సముద్ర బీచ్కి రావడంతో 5గురు వ్యక్తులు కలిసి మొత్తం సముద్రంలో ఈత కొడుతున్న సమయంలో ఒక్కసారిగా ఈ అలలు చూత ఎక్కువ కావడంతో 5గురు గల్లంత అయిపోయారు. 5గురు వ్యక్తులు గల్లంత అవడంతో ఉటావుటిన స్థానికులు, అదేవిధంగా మరైన్ పోలీసులు కలిసి సహాయ చర్యలు చేపట్టారు. అయితే అప్పటికే సహాయ చర్యలు చేపట్టిన ఫలితం లేకుండా పోయింది. 3 వ్యక్తులు చనిపోవడం జరిగింది. ఒక వ్యక్తిని స్థానికులు, అదేవిధంగా పోలీసులు కలిసి, మరైన్ పోలీసులు కలిసి వారిని ఒకరిని రక్షించడం జరిగింది. మరొకరి వ్యక్తి గల్లంతయ్యారు. ఈ గల్లంతైన వ్యక్తి కొరకు మొత్తం సహాయ చర్యలు జరుగుతా ఉన్నాయి. అయితే వీళ్ళల్లో ఒక లేడీ కూడా ఉన్నారు. ఈ లేడీ వాళ్ళ సొంత చుట్టం కావడంతో ఆ మహిళ కూడా చనిపోయింది. చనిపోయిన వాటిలో మాధవి అనే ఒక లేడీ, అదేవిధంగా జెసికా అనే ఒక అతను, అదేవిధంగా యామిని, వీళ్ళు మొత్తం 3 చనిపోవడం జరిగింది. వీళ్ళ మృతదేహాలని స్థానిక కందుకూరు ప్రభుత్వ ఆసుపత్రికి అధికారులు తరలించారు. గల్లంతైన వ్యక్తి కొరకు సహాయ చర్యలు చేపట్టారు. మొత్తం వెతుకుతా ఉన్నారు. అయితే గల్లంతైన వ్యక్తి యొక్క ఆచూకీ తెలియలేదు. ఇప్పటికే ప్రకాశం జిల్లా వ్యాప్తంగా ఉన్న సముద్ర తీర ప్రాంతంలో మెరైన్ పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తూనే ఉన్నారు. ఎప్పటికప్పుడు లోతైన ప్రాంతంలోకి వెళ్ళవద్దు, అలలు ఉధృతంగా ఉన్నప్పుడు స్నానాలు చేయటము, సముద్రంలో ఆడుకోవటము అటువంటి చేయవద్దు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తా ఉన్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.